వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఈ మాట యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట. గలిబిలుతున్న వారికి ప్రభు అంటున్నారు, మీకు సమాధానం కలుగాక. ఈ మాట ఎప్పుడైతే ప్రభు చెప్పారో వారిలో భయము పోయింది. యేసు ప్రభువారు నీ జీవితంలో కూడా భయముతో ఉంటే ప్రభు అంటున్నారు, ఈ దినము నీ భయాన్ని తొలగ చేసి నీకు సమాధానం ఇస్తానంటున్నారు. రెండవది ఏంటంటే క్షమాపణ ఇస్తానంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి క్షమాపణ ఇచ్చి నీ పాపాలు క్షమించి నీ మనసులో శాంతిని అనుగ్రహించుచున్నానన్నారు. ప్రభు అన్నారు, శాంతి మీకు అనుగ్రహించుచున్నాన్నారు. ఈరోజు శాంతిని పొందుకో. అలాగే బంధాలు కూడా పునర్నిర్మాణం చేసుకుని ఐక్యతగా జీవించు. ప్రభు ఇచ్చే సమాధానము మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం.